పంజాబ్కు చెందిన 5 ఏళ్ల బాలుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. ఆసియాలో అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచాడు. రూప్నగర్ నుంచి కిలిమంజారో వరకు ఆ బాలుడి ప్రయాణం గురించిన విశేషాలు ఈ కథనంలో చూద్దాం. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో. ఆ పర్వతాన్ని 5 ఏళ్ల వయసులోనే ఎక్కి పంజాబ్ రూప్నగర్కు చెందిన తేగ్బీర్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఆసియాలో అతి చిన్న వయసులో ఈ ఘనత అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. ఈ సాహసం ద్వారా తేగ్బీర్ సెర్బియాకు చెందిన ఒగాంజన్ జోకోవిచ్ తన 5 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టులో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేశాడు. తన గురువు మద్దతు వల్లే టాంజానియాలోని 5895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కగలిగినట్లు తేగ్బీర్ సింగ్ తెలిపాడు. ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేయడానికి తేగ్బీర్కు రిటైర్డ్ వాలీబాల్ కోచ్ బిక్రమ్జీత్ సింగ్ గురువుగా వ్యవహరించారు. కిలిమంజారోను అధిరోహించడానికి ఏడాది క్రితం నుంచే తేగ్బీర్ సిద్ధమవుతున్నట్లు బిక్రమ్జీత్ సింగ్ తెలిపారు. వేల మీటర్లు ఎక్కుతున్నప్పుడు బాలుడు అనారోగ్యానికి గురికాకుండా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఆక్సిజన్ తక్కువగా ఉన్నా ఇబ్బంది పడకుండా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు వ్యాయామాలు చేయించడం, ఎత్తైన ప్రాంతాలకు ట్రెక్కింగ్కు తీసుకెళ్లడం వంటివి చేసినట్లు వెల్లడించారు. తేగ్బీర్ పూర్తిగా సిద్ధమైన తర్వాతే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపిన బాలుడి కుటుంబం ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. తేగ్బీర్ ఆగస్టు 18న కిలిమంజారో పర్వతారోహణ ప్రయాణాన్ని ప్రారంభించగా ఆగస్టు 23న పర్వతంలోని ఎత్తైన ప్రాంతం ఉహురుకు చేరుకున్నట్లు ఆ బాలుడి గురువు తెలిపారు. తేగ్బీర్ దృఢ సంకల్పం, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు.